ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మెగా డిఎస్సిలో అడిగినటువంటి హెచ్జిటి పేపర్ ఇది 13 సాయంత్రం జరిగింది. హెచ్జిటి పేపర్లో వచ్చినటువంటి బిట్స్ చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరైన సమాధానం గుర్తించండి. ఏడి సరైనది. సి. రాజగోపాల్చారి తొలి భారతరత్న అవార్డు గ్రహీత. వినోబా భావే తొలి రామన్ మెగసెసే అవార్డు 1958లో పొందారు. 2025లో గణతంత్ర వేడుకల్లో ఈ బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2025లో గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్లో అన్నమాట ఈ బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏటుకొప్పాక బొమ్మలు. రచయిత, గ్రంథం సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 3 సరైనది. జార్జ్ బెర్నార్డ్ షా, యాపిల్ కార్టే, చార్లెస్ డికిన్స్, డేవిడ్ కాపర్ఫీల్డ్, లియో టాల్స్టాయ్, ది రూమ్ ఆన్ ది రూఫ్, రస్కిన్ బ్రాండ్, వార్ అండ్ పీస్. సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ 2024 ట్రోఫీను గెలుచుకున్న క్రీడాకారుడు. సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ 2024 ట్రోఫీని గెలుచుకున్న క్రీడాకారుడు జస్ప్రీత్ బుమ్రా, క్రికెట్. సరైన సమాధానం గుర్తించండి. చూడండి, ఆప్షన్ 3 సరైనది. హాకీ ఆగా ఖాన్ కప్, ఫుట్బాల్ రోవర్స్ కప్, పోలో గోల్డ్ కప్, అథ్లెటిక్ ఫెడరేషన్ కప్. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ దేశాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. 1 సి. ఆపరేషన్ గంగా, ఉక్రెయిన్, ఆపరేషన్ కావేరి, సూడాన్, ఆపరేషన్ అజయ్, ఇజ్రాయెల్, ఆపరేషన్ దోస్త్, సిరియా. నేపాల్ కొత్త నిబంధన ప్రకారం ఎవరెస్ట్ అధిరోహకులు ఎంత ఎత్తు దాటిన తర్వాత ఒంటరిగా వెళ్ళడానికి వీలు లేదు. 8,000 మీటర్లు. డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్ DEI సిబ్బంది అందరినీ సెలవుపై వెళ్ళాలి అని ఈ దేశ అధ్యక్షులు ఆదేశించారు. అమెరికా. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా ప్రాంతంలో పూర్తిగా ధ్వంసమైన పట్టణం జబాలియా. జాతీయ క్రీడలు దేశాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఫీల్డ్ హాకీ పాకిస్తాన్, కబడ్డీ బంగ్లాదేశ్, బ్యాడ్మింటన్ మలేషియా, వాలీబాల్ శ్రీలంక. భారత రాజ్యాంగంలోని ఈ అంశం USSR నుండి గ్రహించబడింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్రాథమిక విధులు. భారతీయ కోస్ట్ గార్డ్, నేవీ, తీర ప్రాంత పోలీసులకు సాయపడేందుకు వీలుగా INCOIS సముద్ర సమాచార సేవల భారతీయ జాతీయ సంస్థ రూపొందించిన టూల్ పేరు షరత్. దీనిని ప్రపంచ పార్లమెంటు అని పిలుస్తారు. దీన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారు. మన రాష్ట్రంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న సంస్థ రిలయన్స్. ఈ జిల్లాను ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. అనంతపురం జిల్లా. ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఇక్కడ కలదు. హుబ్లీ, కర్ణాటక. జాన్ డ్యూయి సూత్రాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ABC సరైనది. విద్య యొక్క సాధారణ సిద్ధాంతమే తత్వం. తత్వ సిద్ధాంతాన్ని, క్రియాత్మకతను విడదీయకూడదు. జీవితం నుంచి విడదీస్తే తత్వం కొనసాగడం కష్టం.
సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 3 సరైనది. హంటర్ కమిషన్, ప్రథమ భారతీయ విద్యా కమిషన్, మొదలయారు కమిషన్, సెకండరీ విద్యా కమిషన్, సార్జెంట్ కమిషను, యుద్ధాంతర విద్యా పథకం, రాధాకృష్ణన్ కమిటీ, ప్రథమ భారతీయ విద్యా కమిషన్, విశ్వవిద్యాలయ కమిషన్. ఎన్ఈపి 2020 కమిటీ యొక్క చైర్మన్ డాక్టర్ కె కస్తూరి రంగన్. విద్య త్రిధ్రువాత్మకం, దీనిలో మూడవ అంశం పాఠ్య ప్రణాళిక. క్రింది వాటిలో భావవాద బోధనా పద్ధతి కానిది శిశు కేంద్రీకృత పద్ధతి. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30. విద్యార్థి శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక, నైతిక, కళాత్మక అంశాలను కలిగి ఉండే రికార్డు, క్యుములేటివ్ రికార్డు, సంచిత పత్రాలు. విశ్వ మానవులందరికీ గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడమే దీని ధ్యేయం. విశ్వ మానవులందరికీ గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడమే దీని ధ్యేయం. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన, ఇది గతంలో అడగటం జరిగిందండి. పియాజే ప్రకారం శిశువు ప్రతిక్రియ జీవి నుండి పర్యాలోచన జీవిగా పరివర్తన చెందే దశ. పియాజే ప్రకారం శిశువు ప్రతిక్రియా జీవి నుండి పర్యాలోచన జీవిగా పరివర్తన చెందే దశ ఇంద్రియ చాలక దశ. ఆరోహణ అభ్యసన వక్రరేఖ పురోగమన దిశలో ఉండటం కారణము. ఆరోహణ అభ్యసన వక్రరేఖ పురోగమన దిశలో ఉండటం కారణము ప్రయత్నాల సంఖ్య నిష్పాదన అనులోమ సంబంధం కలిగి ఉండడం. ఒక విద్యార్థి తరచుగా తరగతి గది నుండి పారిపోవడం, దినచర్యలోని కార్యక్రమాల పట్ల నిరాసక్తిగా ఉండటమే అనే లక్షణాలు కలిగి ఉన్నాడు. విద్యార్థి క్రింది దాన్ని కలిగి ఉండవచ్చు: అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్, ADHD. పిల్లలు అనుకరణ ద్వారా కాకుండా వారి మేధస్సులో ఉన్న సార్వత్రిక భాషా విభాగం, భాషా గ్రహణ పరికరం ద్వారా భాషను నేర్చుకుంటారు అని తెలిపింది. ఇది అందరికీ తెలిసిందే, నోమ్ చోమ్స్కీ. గణితం అంటే భయపడే ఒక విద్యార్థికి కొత్త ఉపాధ్యాయుడు వచ్చినప్పటి నుండి గణితం పట్ల ఇష్టం పెరిగింది. దీనిలో మార్పునకు గురైన అంశం వైఖరి. పాఠ్యాంశ బోధనకు ముందుగా ఉపాధ్యాయుడు ఆలోచనాత్మక ప్రశ్నలు అడగడం అనున్నది ఈ అభ్యసన ప్రాతిపదికకు సంబంధించినది. పాఠ్యాంశ బోధనకు ముందుగా ఉపాధ్యాయుడు ఆలోచనాత్మక ప్రశ్నలు అడగడం అనున్నది ఈ అభ్యసన ప్రాతిపదికకు సంబంధించినది. ప్రేరణ. మిత్రుడిని ఎన్నుకోవడం, స్నేహం చేయడం అనున్నది దీనిని సూచిస్తాయి. మిత్రుడిని ఎన్నుకోవడం, స్నేహం చేయడం అనున్నవి దీనిని సూచిస్తాయి. సాంఘిక వికాసం. ధనాత్మక అభ్యసన వాతావరణం యొక్క లక్షణం కానిది. ధనాత్మక అభ్యసన వాతావరణం యొక్క లక్షణం కానిది ఉపాధ్యాయుడు మాత్రమే అభ్యసన సామాగ్రి ఉపయోగించడం అనేది తప్పు. రన్నింగ్ బ్లాక్ బోర్డు ఉపయోగించడం, పిల్లలను పేర్లతో పిలవడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం. సన్నివేశం నుండి వాక్యం, దాని నుండి పదం, పదం నుండి అక్షరం నేర్చుకోవడం అనేది ఈ అభ్యసన సిద్ధాంతం యొక్క అనువర్తనం. సన్నివేశం నుండి వాక్యం, దాని నుండి పదం, పదం నుండి అక్షరం నేర్చుకోవడం అనేది ఈ అభ్యసన సిద్ధాంతం యొక్క అనువర్తనం. అంతర్దృష్టి అభ్యసనం. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ పుస్తక రచయిత. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ పుస్తక రచయిత విక్టర్ ఫ్రాంకిల్. సరైన సమాధానం గుర్తించండి. చూడండి, ఆప్షన్ 4 సరైనది. ఏకకారక సిద్ధాంతం బీనే, ద్వికారక సిద్ధాంతం
స్పియర్మన్, బహుకారక సిద్ధాంతం థార్న్డైక్, సామూహిక కారక సిద్ధాంతం థర్స్టన్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సామాన్య సంభావిత వక్రానికి సంబంధించి సరైన ప్రవచనాలను గుర్తించండి. బిసిడి సరైనవి, ఏ తప్పండి. ఇది 6 ప్రామాణిక విచలనాలకు సమానం. దానిని గాసియన్ వక్రం అని కూడా అంటారు. ఇది సౌష్ఠవాకారంలో ఉంటుంది. ఒక విద్యార్థి వ్యాసం నేర్చుకున్నాడు. ఎబ్బింగ్హాస్ ప్రకారం 31 రోజుల తర్వాత అతను మర్చిపోయే విషయ శాతం. ఒక విద్యార్థి వ్యాసం నేర్చుకున్నాడు. ఎబ్బింగ్హాస్ ప్రకారం 31 రోజుల తర్వాత అతను మర్చిపోయే విషయ శాతం 70% మర్చిపోతాడండి. 80% అండి, 79%. కొన్నిట్లో 79 అండి, 80. ఓకే, నో ప్రాబ్లం. ఏబి సరైనదండి. ఇతివృత్త గ్రాహక నికషకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. దీనిని ముర్రే మోర్గన్ రూపొందించారు. మొత్తం కార్డుల సంఖ్య 31. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కోహ్ బ్లాక్ డిజైన్ పరీక్ష అన్నది దీనిలో గల 5 ఉప పరీక్షల్లో ఒకటి. కోహ్ బ్లాక్ డిజైన్ పరీక్ష అన్నది దీనిలో గల 5 ఉప పరీక్షల్లో ఒకటి. బాట్యా ప్రజ్ఞామాపని. బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలిపింది. బ్రోనర్. తెలుగు చూడండి. పద్య పాదాలకు సరైన క్రమాన్ని గుర్తించండి. ఈ ఫస్ట్ తరువులెత్తి సఫల భార గురుతగాంచు నింగి వ్రేలుచు నమృత మొసంగు మేగు డుద్దతులుగారు బుధులు సమృద్ధి చేత జగతి నపకర్తలకు నిధి సహజ గుణము. కొంచెం కష్టంగా ఉంది. ప్రకృతి అనే పదం సగనం, నగనం అండి. ప్రకృతి అనే పదం నగనం. గంగౌగం పదానికి సరైన పద విభజన. గంగౌగం పదానికి సరైన పద విభజన గంగా ప్లస్ ఓగం. ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులకు రాక్షసులను శిక్షించను. ఈ వాక్యంలోని అలంకారం. ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులకు రాక్షసులను శిక్షించను. ఈ వాక్యంలోని అలంకారం వృత్యానిప్రాస అలంకారం. క్రింది వానిలో గేయం ప్రక్రియకు చెందిన పాఠాలు. గాంధీ మహాత్ముడు మా ఊరి ఏరు. మేకపోతు గాంభీర్యం అనేది జాతీయం. తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది. 4 సరికాదండి. 4వది మిగతా 1, 2, 3 సరైనవి. వంటకట్టెలు చతుర్థి తత్పురుష సమాసం. అసాధ్యము నై తత్పురుష సమాసం. నెలతాల్పు ద్వితీయ తత్పురుష సమాసం. ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. బాలచంద్రుని ప్రతిజ్ఞ. తొలి పండుగ పాఠంలో ఈరోజు ఉగాది కదా పంతులు గారు పంచాంగం చెబుతారు అన్నది. తొలి పండుగ పాఠంలో ఈరోజు ఉగాది కదా పంతులు గారు పాఠం చెబుతారు, పంచాంగం చెబుతారు అన్నది కరీముల్లా. బోయి భీమన్న గారికి సంబంధించి సరైన వాక్యాలు. ఆ ఈ గుడిసెలు కాలిపోతున్నాయి వీరి నాటకం. మధుర గీత వీరి ఖండకావ్యం. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. మొదటి తప్పు, మిగతా రైట్ అండి. నింద, వార్త అనే పదాలు నానార్థాలుగా గల పదం మాట. సద్య
పదానికి అర్థం. సద్య అనే పదానికి అర్థం వెంటనే. క్రింది వాటిలో సృజనాత్మకత విద్యా ప్రమాణానికి చెందినది. కథను చదివి సంభాషణ రూపంలో రాయడం అనేది సృజనాత్మకత. పాఠాలు ఇతివృత్తాలకు సంబంధించి సరైనది. మొదటిది యథ, ఆశావాహ దృక్పథం. ఒకటి మాత్రమే సరైనది, మిగతా అన్ని తప్పు. సునీత వెళ్ళింది ఈ వాక్యము క్రియాసహిత అకర్మక వాక్యము. రాముడు హయము గోడ అనునవి. రాముడు హయము గోడ అనునవి కలలు. అనునాసిక ఉచ్చారణ దోషాన్ని గుర్తించండి. అనునాసిక ఉచ్చారణ దోషం పరిణితి, పరిణతి. నిర్ణీత సమయంలో ఆయా సామర్థ్యాలలో పిల్లలు ఎంత అభివృద్ధి చెందారో, ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేది. నిర్ణీత సమయంలో ఆయా సామర్థ్యాలలో పిల్లలు ఎంత అభివృద్ధి చెందారో, ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేది అభ్యసనం యొక్క మదింపు. విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఈ తప్పు. విద్యా ప్రణాళిక మూలభావనలు, విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, అందుబాటులో ఉన్న వనరులు. విద్యార్థి యొక్క అంతిమ ప్రవర్తన. తొలి ప్రవర్తన ప్లస్ ప్రవర్తనలో మార్పు. జీవితం కోసం భాష అన్న కమిటీ. జీవితం కోసం భాష అన్న కమిటీ బులక్ కమిటీ. భాషోత్పత్తి పదాలను సంబంధించిన వారితో జతపరచండి. భాషోత్పత్తి వాదాలను సంబంధించిన వారితో జతపరచండి. డింగ్ డాంగ్ వాదము మార్క్స్ ముల్లర్. స్వతః సిద్ధవాదము చామ్స్కీ. సంపాదన వాదము బిఎఫ్ స్కిన్నర్. ధాతువాదము యాస్కుడు. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ మన దేశంలో మొదటగా ప్రస్తావించిన పద్ధతి. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ మన దేశంలో మొదటగా ప్రస్తావించిన పద్ధతి కృత్యాధార పద్ధతి. బోధనోపకరణాల తయారీ నిమిత్తం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ. బోధనోపకరణాల తయారీ నిమిత్తం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం సిసిఆర్టి. ఇంగ్లీష్ చూద్దాం. పద్మ ఈజ్ డాష్ టాలర్ వన్ ఆఫ్ ది టూ సిస్టర్స్. పద్మ ఈజ్ టాలర్ వన్ ఆఫ్ ది టూ సిస్టర్స్. ది టాలర్. She is adapted dash changing times. She is adapted dash changing times. Adapted to. To అనే preposition. He is dash a good house. He is dash in search of a good house. He is in search of a good house. Choose the option that fits the blank. The well-known Indian short story writer who authored The Fight is Ruskin Bond. Short story writer Ruskin Bond. Identify an important theme commonly found in autobiographies. Resilience. The essay of studies was written by. The essay of studies was written by Francis Bacon. Choose the noun form of the word vain. Vain ki noun form కనుక్కోండి అన్నాడు. Vanity. Select the word containing a silent C. C అనే word silent గా ఉండేది. Muzzle. Muzzle. 3 option 3. A. Do you know the time? B. Yes, dash clock dash hall has just struck 9. The. Yes, the clock in the hall has just struck 9.
చూస్ ది కరెక్ట్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆప్షన్ 2 అండి బిచ్, బ్లాక్, బోత్, బాక్స్. ఐడెంటిఫై ది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఆప్షన్ 4 అండి మచ్. దే హ్యావ్ విజిటెడ్ ఢిల్లీ బిఫోర్. చూస్ ది నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ది సెంటెన్స్ గివెన్ అబౌవ్. పై సెంటెన్స్కి నెగిటివ్ ఫామ్ని రాయండి. దే హ్యావ్ నాట్ విజిటెడ్ ఢిల్లీ బిఫోర్. మదర్ డాష్ రెస్ట్ నౌ. షీ ఆల్వేస్ రెస్ట్ ఆఫ్టర్ లంచ్. మదర్ డాష్ నౌ. మదర్ ఈజ్ రెస్టింగ్ నౌ. రెస్టింగ్ కాస్త ఈజ్ రెస్టింగ్గా రాయాలి. షీ ఆల్వేస్ రెస్ట్ ఆఫ్టర్ లంచ్. లంచ్ తర్వాత ఆమె జనరల్గానే రెస్ట్ తీసుకుంటుంది. హీ స్పీక్స్ స్పానిష్ ఫ్లూయెంట్లీ. చూస్ ది క్వశ్చన్ ఫామ్ ది సెంటెన్స్ గివెన్ అబౌవ్. పైన ఇచ్చినటువంటి సెంటెన్స్కి క్వశ్చన్ ఫామ్ రాయాలి. హీ స్పీక్స్ స్పానిష్ ఫ్లూయెంట్లీ. అతను స్పానిష్ని ఫ్లూయెంట్లీగా మాట్లాడతాడు. దీనికి క్వశ్చన్ ట్యాగ్ డస్ హీ స్పీక్ స్పానిష్ ఫ్లూయెంట్లీ. డస్ హీ స్పీక్ స్పానిష్ ఫ్లూయెంట్లీ. దే డాష్ ఆన్ స్ట్రైక్ సిన్స్ నవంబర్. దే డాష్ ఆన్ స్ట్రైక్ సిన్స్ నవంబర్. నవంబర్ నుంచి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. దీన్ని హ్యావ్ బీన్. దే హ్యావ్ బీన్. దే వచ్చింది కాబట్టి హ్యావ్ రావాలి. దే హ్యావ్ బీన్ కంటిన్యూషన్లో ఉంది. దే హ్యావ్ బీన్ ఆన్ స్ట్రైక్ సిన్స్ నవంబర్. నవంబర్ నుంచి వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారు. చూడండి, వన్ ఆఫ్ ది కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ప్రెసిస్ ఈజ్ maintaining the original author's tone and style. Identify the main factor that contributes to the diversity of English dialects. Option 4 correct అండి. Historical, regional and social influences on language use. Identify the type of error that involves extending language rules to areas where they do not apply. Identify the type of error that involves extending language rules to areas where they do not apply. Option 3 correct. Over generalization of errors. Select the appropriate term for aids used in the classroom to enhance teaching effectiveness. Teaching learning materials. Choose the correct term for the grammatical arrangement of words in sentences to convey meaning. Syntax. Identify the incorrect role of a curriculum of educators. Reducing the need for systematic teaching approaches. This is not the primary function of the post-active phase of teaching. Identifying objectives. One of the following is an important subskill of reading: skimming and scanning. One of the following is not an object of the skill of reinforcing. Discourage pupils from participating in classroom discussion. The rule that gives the number of matchsticks required to make a pattern of letter Z. Z అనే అక్షరం అమరిక పొందడానికి అవసరమైన అగ్గిపుల్లల సంఖ్యను తెలియజేసే నియమము. ఇక్కడ n ఒకసారి రాసి ఆప్షన్ 2 3n. చూడండి, ఇక్కడ నుంచి మ్యాథ్స్ ఉంది. మ్యాథ్స్ స్కిప్ చేస్తున్నాను. మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు.
క్రింది వానిలో కరికులం నిర్మాణ సూత్రాలు ఏబిడి. శిశు కేంద్రీయత, ప్రయోజనాత్మక విలువ, క్రమశిక్షణ విలువ. విశ్లేషణ పద్ధతిలోని ఒక పరిమితి సుదీర్ఘమైనది. విశ్లేషణ పద్ధతిలోని ఒక పరిమితి సుదీర్ఘమైనది. ఈ క్రింది వానిలో ఏ వాదాన్ని అనుసరించి గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ? అంతర్బుద్ధి వాదం. మ్యాథ్స్ మెథడాలజీ అండి ఇది. ఎచ్చట లయ ఉందో అతడి సంఖ్య కలదు అని చెప్పినవారు. ఇది ఆల్రెడీ చాలాసార్లు అడిగారండి. పైథాగరస్. ఎచ్చట లయ కలదో అతడి సంఖ్య కలదు అని చెప్పినవారు పైథాగరస్. ఇది చాలాసార్లు అడగడం జరిగింది టెట్లోను డిఎస్సిలోను. మోస్ట్ ఇంపార్టెంట్. దోషములను గుర్తించి సరిచేస్తాడు అనేది ఈ లక్ష్యానికి చెందిన సృష్టీకరణ అవగాహన. పూసల చట్రంలో ప్రతి కడ్డీలో వేయగల గరిష్ట పూసల సంఖ్య 9. బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేయు మదింపు, రూపణ మదింపు లేదా రూపణ మూల్యాంకనం. గ్రీకులు సంఖ్యా విధానానికి పెట్టిన పేరు అర్థమెటికా. గ్రీన్ హౌస్ వాయువులను గుర్తించండి. ఈ క్రింది వానిలో గ్రీన్ హౌస్ వాయువులు 1, 2, 3. మీథేన్, నీటి ఆవిరి, నైట్రస్ ఆక్సైడ్. మీథేన్, నీటి ఆవిరి, నైట్రస్ ఆక్సైడ్ ఇవి గ్రీన్ హౌస్ వాయువులు. 1 నానో సెకను దీనికి సమానం. 10⁻⁹ సెకండ్స్. కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం కోక్. సరైన వాక్యాన్ని గుర్తించండి. దారువు మరియు పోషక కణజాలాలు కలిసి ప్రసరణ కణజాలాలను ఏర్పరచును. చీమలలో ఉండే ఆమ్లం లేదా కుడితే వచ్చే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం. బంగాళదుంప గుండా విద్యుత్తును ప్రసరింపజేసినప్పుడు ధనధ్రువం వద్ద నీలి ఆకుపచ్చ మచ్చ ఏర్పడడానికి గల కారణం విద్యుత్ యొక్క రసాయన ఫలితం. ప్రకటన ఏ, ప్రకటన ఆర్. ఏ సరైనది కాదు కానీ ఆర్ సరైనది. చూడండి, ప్రకటన ఏ ఆడవారి స్వర పౌనఃపున్యం మగవారి స్వర పౌనఃపున్యం కన్నా తక్కువ. ఆడవారి స్వరతంత్రుల పొడవు మగవారి స్వరతంత్రుల పొడవు కన్నా తక్కువ. ఆర్ కరెక్ట్, ఏ తప్పు. గ్రూపు మూలక కుటుంబానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. గ్రూపు మూలక కుటుంబం 1C. థర్డ్ ఏ గ్రూప్ మూలకాలు బోరాన్ కుటుంబం. 4th ఏ గ్రూప్ మూలకాలు కార్బన్ కుటుంబం. 6th ఏ మూలకాలు చాల్కోజన్ కుటుంబం. 7th ఏ హాలోజన్ కుటుంబం. బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధిని గుర్తించండి. ఈ క్రింది వల్ల బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి టైఫాయిడ్, పోలియో, మలేరియా, హెపటైటిస్ సి అనేది వైరస్. త్వచ జీవనోత్పత్తిలో పాల్గొనే కణాంగం అంతర్జీవ ద్రవ్యజాలం. అవాయు శ్వాసక్రియ వీటిలో జరగవచ్చు. 1, 2, 3. ఈస్టు, కంట్రాలు, బ్యాక్టీరియా. పిండి పదార్థాలు మరియు ప్రోటీన్ల జీర్ణక్రియ వరుసగా ఈ భాగాల్లో ప్రారంభమవుతుంది. పిండి పదార్థాలు నోట్లోనే జీర్ణమవుతాయి. ప్రోటీన్లు జీర్ణాశయంలో జీర్ణమవుతాయి. సో అందుకనే పిండి పదార్థాలు నవలేటప్పుడు నోట్లోనే మెత్తగా నవలాలి, లేదంటే సరిగ్గా జీర్ణమవు. ఈ 2 గ్రహాల మధ్య అధిక సంఖ్యలో గ్రహ శకలాలు ఉన్నాయి. బృహస్పతి, కుజుడు. మీరు మీ చేతిని ఒక వెలుగుతున్న కొవ్వొత్తికి ప్రక్క భాగంలో ఉంచిన కొవ్వొత్తి నుండి చేతికి ఉష్ణ ప్రసారం దీని వల్ల జరుగుతుంది. ఉష్ణ వికిరణం. ఈ క్రింది వానిలో ఎడారి మొక్క అనుకూలనం కానిది. ఆప్షన్ 3 వేర్లు నేలపై భాగంలో ఉండి బాష్పోత్సేకం జరుగును.
హృదయ స్పందన మరియు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు కరోనరీ ధమని మరియు కంటిపాప వ్యాకోసం కావడానికి కారణమయ్యే హార్మోన్ అడ్రినలిన్. వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం కూడా చేస్తున్న కుటుంబాల గురించి విద్యార్థులు స్వయంగా తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసిన పద్ధతి సర్వే పద్ధతి. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 3 సరికాదు. విద్యా హక్కు చట్టం 2019 అనేది తప్పు, 2009 అండి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, రాష్ట్రీయ విద్యా ప్రణాళిక చట్టం 2011, జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2010. పాఠ్య పుస్తకంలో జట్టు పని, ఆలోచించండి, చెప్పండి, మీకు తెలుసా మొదలైన విషయాలు సూచించడానికి గీసిన పటాలు లోగోలు. ఉత్తమ ప్రశ్నపత్రంలో ఉండదగిన కఠినమైన ప్రశ్నల శాతం. ఉత్తమ ప్రశ్నపత్రంలో ఉండదగిన కఠినమైన ప్రశ్నల శాతం 25%. ఒక విద్యార్థి తన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని నిర్ణయించాడు. డేవిడ్ క్రాత్హోల్ ప్రకారం విద్యార్థి సాధించిన లక్ష్యం శీల స్థాపనం. క్రింది వానిలో వేరుగా ఉన్న బోధనోపకరణాన్ని గుర్తించండి. చూడండి, హెర్బేరియం అనేది వేరుగా ఉంది, అక్వేరియం, వైవేరియం, టెరేరియం అనేది సేమ్ అంట. ఒక ఉపాధ్యాయుడు వ్యక్తిగత జీవితంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. తద్వారా విద్యార్థులకు అతడు మార్గదర్శి. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం ఏపీఎస్ఎఫ్ 2011 ప్రకారం 7వ తరగతికి నిర్దేశించిన విజ్ఞాన శాస్త్రంలోని విద్యా ప్రమాణాల సంఖ్య 7. దేశం యొక్క బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని ఎలా పిలుస్తారు? సర్వసత్తాక. వీరి బోధనలను పుష్టి మార్గం లేదా భగవతనుగ్రహ మార్గం అని కూడా పిలుస్తారు. వల్లభాచార్యులు. ఈ క్రింది వానిలో పౌర శిక్షా స్మృతికి కిందకి రానిది దొంగతనం కేసు. ఐబిఆర్డి మరియు ఐడిఎల్ను కలిపి సామాన్యంగా ఎలా అంటారు? ఐబిఆర్డి మరియు ఐడిఎల్ను కలిపి సామాన్యంగా ప్రపంచ బ్యాంక్ అంటారు. 1917లో మహాత్మా గాంధీ సందర్శన నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమానికి నాంది పలికింది. 1917లో మహాత్మా గాంధీ సందర్శన నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమానికి నాంది పలికింది. చంపారణ్ సత్యాగ్రహం. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ఈ భాషకు గుర్తింపు ఇవ్వలేదు. పాలి. ఈ రాజవంశం కాలంలో తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నారు. ఈ రాజవంశం కాలంలో తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నారు. తుగ్లక్ కాలంలో భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలని పేర్కొన్న వ్యక్తి థామస్ బాబింగ్టన్ మెకాలే. 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజంలో చర్చిచే విధించబడిన వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చర్చికి చెల్లించే పన్నును ఈ విధంగా అంటారు: టైత్. మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షతకు లోను కాకూడదని భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ తెలుపుతుంది. మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షతకు లోను కాకూడదని భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ తెలుపుతుంది. 15వ అధికరణ. 17 అస్పృశ్యత నివారణ. ఈ గుహలలో ఆది మానవుడు గీసిన విల్లంబులు ధరించిన మానవాకృతులు, ఎద్దు చిత్రాలు కనిపించాయి. చింతకుంట.
కడప జిల్లా అండి. అన్ని దిక్కులు సాధారణంగా దీని నుండి లెక్కించబడతాయి. ఉత్తరం నుంచి. ఈ లక్షణాలు చాలా వరకు భూమిని పోలి ఉండడం వల్ల శుక్రుడిని భూమికి కవల గ్రహంగా పరిగణిస్తారు. పరిమాణం, ఆకారం. 17వ శతాబ్దం ప్రారంభం నుండి డచ్చు, ఇంగ్లీషు వారి వాణిజ్య నౌకలు వినియోగించుకున్న ఓడరేవు. 17వ శతాబ్దం ప్రారంభం నుండి డచ్చు, ఇంగ్లీషు వారి వాణిజ్య నౌకలు వినియోగించుకున్న ఓడరేవు సూరత్ ఓడరేవు. తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి. సి మాత్రమే తప్పు. ఏపీ సరైంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం స్విట్జర్లాండ్, పరోక్ష ప్రజాస్వామ్యం భారతదేశం. సి మాత్రమే తప్పు అంటండి. మార్కెట్ల గొలుసులో తన దుకాణానికి అవసరమైన వస్తువులను హోల్సేల్ వర్తకుడు ఇక్కడి నుండి పొందుతాడు. పంపిణీ కేంద్రము. జాతీయ విద్యా విధానం 1986 సూచించిన ప్రకారం మౌలిక విద్యా ప్రణాళికలో స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాల్సిన శాతం. జాతీయ విద్యా విధానం 1986 సూచించిన ప్రకారం మౌలిక విద్యా ప్రణాళికలో స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాల్సిన శాతం 20%. సూక్ష్మ బోధనకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఏబిసి సరైనది. డ్వైట్ ఎలెన్ ఈ బోధనా విధానానికి పేరు పెట్టాడు. ఇది బోధనా నైపుణ్యం మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. జెసి క్లిఫ్ దీనిని 3 దశలుగా వర్గీకరించాడు. ఖనిజ సంపద, అడవులు, పర్వతాలు అనేవి. ఖనిజ సంపద, అడవులు, పర్వతాలు అనేవి భౌతిక వనరులు. వీరి కృషి వలన సమస్య పరిష్కారం ఒక బోధనా పద్ధతిగా రూపొందింది. వీరి కృషి వలన సమస్య పరిష్కారం ఒక బోధనా పద్ధతిగా రూపొందింది. జాన్ డ్యూయి. మానవ జీవిత అవసరాలను తీర్చుకోవడానికి వనరులను తగు విధంగా ఉపయోగించుకోవడాన్ని గురించి అధ్యయనం చేసేదే. మానవ జీవిత అవసరాలను తీర్చుకోవడానికి వనరులను తగు విధంగా ఉపయోగించుకోవడాన్ని గురించి అధ్యయనం చేసేదే అర్థశాస్త్రం. ఒక విద్యార్థి నేల క్రమక్షయానికి కారణాలు తెలిపాడు. అతను సాధించిన లక్ష్యం. ఒక విద్యార్థి నేల క్రమక్షయానికి కారణాలు తెలిపాడు. అతను సాధించిన లక్ష్యం వినియోగం. దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని చెప్పినవారు. దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని చెప్పినవారు డాక్టర్ రాధాకృష్ణన్. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలో ఈ విద్యా ప్రమాణాన్ని మదింపు చేస్తారు. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలో ఈ విద్యా ప్రమాణాన్ని మదింపు చేస్తారు. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎస్జిటి పేపర్ 13వ తేదీ జరిగినటువంటి ఎస్జిటి పేపర్ మెగా డిఎస్సి 2025 ఏపీ. సో మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.